ఏమయ్యా గోపాలం, ఊళ్ళో నీ సమస్యలన్నీ తీరిపోయినట్టనా? అమ్మగారు ఎలా ఉన్నారు? కులాసేనండి. అమ్మాయి మోహన, తొందరగా రామ్మా. అమ్మాయి నీ చేత స్వీట్స్ తినిపించాలని ఉత్సాహపడుతుందయ్యా. తీసుకోండి. ఇప్పుడు నాకేమేమవుతుంది? ఏమిటి అమ్మాయి ఇస్తుంటే అవుతుంటున్నావా? అవునమ్మాయి, లాస్ట్ ఇయర్ కదా మా మేనమా ఇంటికి వచ్చినప్పుడు నువ్వు స్వీట్స్ ఇస్తుంటే వద్దన్నాడని 3 కేజీల హల్వా ఇస్తుంటే. హల్వా కాదు డాడీ, పాల్కోవా. అమ్మా, నువ్వు హల్వా నెత్తిన రుద్దవద్దు, మైసూర్ పాకులు నెత్తిన కొట్టవద్దు. పచ్చగడ్డి పెట్టినా పలావ్ తిన్నట్టు తింటావమ్మా. నువ్వు తీసుకో గురు, తీసుకో. పచ్చగడ్డి తినక్కర్లేదయ్యా, ముందు స్వీట్స్ తినండి, తర్వాత గుడికి వెళ్దాం. గుడి నుంచి వచ్చిన తర్వాత స్వీట్ లాంటి వార్త చెప్తాను. గోత్రం చెప్పండి. ఏమయ్యా గోపాలం, నీ పేరు మీద అర్చన చేస్తున్నాను, గోత్రం అంటే చెప్పు. ఇప్పుడు నా పేరు మీద అర్చన ఎందుకండి? అమ్మాయి చెప్పింది చెందాల్సిందే, చెప్పు. అయ్యా తండ్రి, లేకపోతే ఆ పిల్ల కోపం వస్తుంది, హార్ట్ కప్పుడుతుంది, నా చొక్కా తగలబెడుతుంది. తాళూరు గోత్రం అండి. తాళ్ళూరి గోత్రం భవస్య ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం. చూడు బాబు, అత్యవసరంగా మీ అమ్మగారితో ఒక విషయం గురించి మాట్లాడాలి. మా అమ్మగారితో? అవును, ఆవిడతో మాట్లాడి వెంటనే నీ పెళ్లి విషయం తెలిసేయాలి. నా పెళ్లి విషయం? అవునయ్యా, మోహనా సంగతి నీకు తెలుసు కదా. చిన్నప్పటి నుంచి తను ఏది కోరుకున్నా నేను కాదనలేదు. నువ్వు ఊరెళ్ళిన తర్వాత తన మనసులో మాట చెప్పింది. నీ పాటే కాదు, నువ్వు కూడా తనకు బాగా నచ్చావట. అందుకని నిన్నే తన భర్తగా కావాలని కోరుకుంటున్నాయ్యా. క్షమించండి, ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలని ఉద్దేశమే నాకు లేదు. ఏ, మా అమ్మాయి అంటే నీకు ఇష్టం లేదా? ఇష్టాయిష్టాల గురించి కాదు, పెళ్లి చేసుకోవాలని కోరిక కానీ చేసుకునే ప్రశాంతత కానీ నా మనసులో లేవు. ఆగమ్మా, ఏం ఆకాశం చేసుకుంటున్నావు? చిన్న చిన్న విషయాలకే అఘాయిత్యం చేసుకునే మోహన జీవిత సమస్య తీరకపోతే ఏం చేసుకుంటుందో ఏమో. నువ్వు కావాలనుకున్న అమ్మాయి నీకు ఎలాగో దూరమైంది. నీకు దగ్గర అవుతున్న అమ్మాయిని ఎందుకు కాదనుకోవాలి? ఆలోచించు. నన్ను కొట్టడానికి మీరెవరు? మీకే అధికారం ఉంది? నీకు కాబోయే భర్తను కనుక కొట్టాను, నాకు కాబోయే భార్యకు ఏ హాని జరగకూడదని కొట్టాను. ఏమో, పెళ్ళై 2-3 నెలలైంది కదా, ఇంకా ఒట్టి మనిషిగానే ఉన్నావేమిటమ్మా? నాకు శుభవార్త ఎప్పుడు చెప్తావు అని అడుగుతున్నారు నాన్నగారు. మరేం పర్వాలేదు, మా ఆయన గట్టి మనిషి, మేము ఆ పని మీదే ఉన్నామని చెప్పు. వేళకోళం కాదండి, శుభవార్త ఎప్పుడు చెప్తావు మనం? అయితే ఈ రోజు ఆఫీసు సెలవు పెట్టేసి ఇంట్లోనే ఉండి ఆ శుభవార్త రేపే చెప్పేద్దాం. చాలా ఊరుకోండి, ఆఫీస్ టైం అవుతుంది, పదండి. హలో, ఎవరు? అవును గురువా, మీ అనుమానం నిజమైంది. మన క్యాసెట్ డూప్లికేట్ చేసి మార్కెట్లో రిలీజ్ చేస్తుంది బులిబసయ్యి. నేను ఆ టావరాన్ని కనిపెట్టా. ఓహ్, అలాగా? అయితే ఇప్పుడే వాడి సంగతి తెలుస్తాను. లాభం లేదు పెద్దరెడ్డి, ఆ సూరింగాడు అమ్మాయికి మొగుడు కాదు, మన దొంగ వ్యాపారాలకి యముని తీసుకొచ్చి పెట్టాడు. ఈ అల్లుడు గిల్లుడు ఎక్కువైపోయి మనల్ని షేక్ చేసి పారేస్తున్నాడయ్యా. అల్లుడు? ఈ అల్లుడు గిల్లుడు అప్పుడేం చూశావు? గిల్లిన చోట గిల్లకుండా ఒళ్ళంతా చిల్లులు పడేటట్టు జల్లెడ చేయాలిగా. అల్లుడు గారు అడుకోకుండా వచ్చారు. డూప్లికేట్ క్యాసెట్స్ తయారు చేసే ఇలాంటి కేట్ నాయాలని తేలిగ్గా వదలకూడదనిపించింది. భక్తి గీతాలను, భగవద్గీత శ్లోకాలను, త్యాగరాజ కీర్తనలో కూడా కల్తీ క్యాసెట్స్ తో కలిపేసినందుకు నీకు గుండు గీసి కొండెక్కించమని ఆ ఏడుకొండల వాడి శాసనం. గట్లనా? నువ్వు వీడికెళ్ళి బయటకు పోయినప్పుడు కదా, ముందు నీకు గుండు గీయించి నిన్ను టుకడలు చేసి ఆ తర్వాత 7 కొండల వాడి సంగతి చూస్తా.
మామయ్యకి ఏమైంది? ఇంతకాలం తనకు తెలియకుండా కంపెనీలో జరుగుతున్న మోసాన్ని తెలుసుకుని షాక్ తిన్నారు. గుండె నొప్పితో బాధపడుతున్నారు. మోహన, కంగారు పడకు. మామయ్యకి ఎలా ఉంది డాక్టర్? ఆయన్ని ఎలాగైనా ఒప్పించి అమెరికా పంపించి ఏర్పాటు చేయండి. వెంటనే బైపాస్ సర్జరీ చేయకపోతే ఆ తర్వాత వచ్చే ప్రమాదం నుండి ఎవరూ కాపాడలేరు. అలాగే డాక్టర్, కంగారు పడకు. రేపే నిన్ను మామయ్యను అమెరికా పంపి ఏర్పాటు చేయిస్తాను. పద. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు, కొండలంత వరములు గుప్పెడువాడు. కొండలలో నెలకొన్న కోనేటి రాయడువాడు. ఆడు శత్రువైనా ఆ గోపాలంగాడు గొంతే గొంతురా. ఆ గొంతు ఎప్పుడు కొయ్యాలా అని చూస్తున్నా. ముందా టేప్ రికార్డర్ పనిచేవాయి. వాడి మాట విన్నా పాట విన్నా నా దిమాగ్ ఖరాబ్ అవుతుంది. నీకే కాదు, 3 నెలలు మంది అంతా జైల్లో పెట్టించాడే. నా ప్రెస్టేజ్, నా పరువు, నా జంటలంతాను అన్ని చేయకపోలే. ఈ డౌన్ పుట్టినాక నన్ను కొట్టే మొనగాడే పుట్టలేదు. ఈడు పుట్టాడు నా చేతిలోకెళ్ళి సావడానికి. అందుకే మన జాకీ గారిని ఆడి మీదకి ఎంక్వైరీకి పంపి ఆడు కూపి లాగమని చెప్పి నేను జైలుకి వచ్చిన. హలో మోహన, నేను గోపాల్ని. ఆపరేషన్ బాగా జరిగిందా? గుడ్, వెరీ గుడ్. నేనా? నాకే ప్రతిక్షణం నిన్ను నీ మాటలు గుర్తు చేసుకుంటూ ఇలా కాలం గడిపిస్తున్నాను. అన్నట్టు మోహన, నీకో శుభవార్త. మనం చేరబోయే కొత్త ఇంటికి అడ్వాన్స్ ఇచ్చేసాను. నువ్వు ఇండియాకి రాగానే మంచి రోజు చూసి గృహప్రవేశం చేసేయాలి. వెంటనే మీ నాన్నగారిని తీసుకుని ఇండియా వచ్చేయాలి. ఓకే, బాయ్. నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తానని అనుకోలేదు. మిమ్మల్ని చేరుకుంటారని ఊహించలేదు. ఈ తాళి బట్టే మళ్ళీ మనల్ని కలిపింది. సౌభాగ్యవతిగా బ్రతికే అదృష్టాన్ని నాకు కల్పించింది. బాబు, నిజానికి ఇది ఆమెకు పునర్జన్మ. 6 నెలల క్రితం సూర్య నమస్కారం చేసుకుందామని గోదావరి ఒడ్డుకు వెళ్ళాను. చావుతో పోరాడుతున్న నీలాంబరి నీటిలో ఒడ్డుకు కొట్టుకొస్తూ కనిపించింది. కొన ప్రాణంతో ఉన్న ఆమెను మా ఇంటికి తీసుకువెళ్ళాను. అప్పుడప్పుడు ఉలిక్కిపడి లేచి కెవ్వున కేక వేస్తూ కుప్పకూలిపోయేది. డాక్టర్ని తీసుకొచ్చి వైద్యం చేయించాను. 3 రోజులైనా ఆమెకి స్పృహ రానిలేదు. స్పృహ వచ్చాక కూడా తనెవరో ఏమిటో, ఎందుకు నీటిలో కొట్టుకొచ్చిందో ఆ వివరాలు ఏమీ చెప్పలేకపోయింది. 3 నెలల తర్వాత రేడియోలో వస్తున్న నీ పాట విని మామూలు మనిషి అయింది. తన పేరు, ఊరు, నీతో జరిగిన తన పెళ్లి విషయం అన్నీ వివరంగా చెప్పింది. అంతేకాదు బాబు, లాంచీ ప్రమాదంలో తన తండ్రిని కూడా పోగొట్టుకున్నానని చెప్పింది. మిమ్మల్ని డాక్టర్ గారు పిలుస్తున్నారు. డాక్టర్ సార్, చావు నుంచి తప్పించుకుని తన వాళ్ళని కలుసుకున్న ఆనందంలో వచ్చిన షాక్ ఇది. కొంతకాలం ఇలాగే ఉంటుంది. ఆమెకు ఆనందం కలగజేస్తూ వీలైనంత సంతోషంగా ఉండేట్టు చూడండి. తట్టుకోలేని ఏ విషయాలు విన్నా మళ్ళీ ఆమె ప్రాణానికే ప్రమాదం రావచ్చు. ఎక్కడో దయించావురా భాస్కర. నా జీవితానికి తూర్పెటో పడవరేటో తెలియకుండా చేశావు. నిన్ను చూస్తుంటే నా గుండె ట్యాంక్ బండ్ అయిపోతుంది గురు. ప్రపంచంలో ఒక పెళ్ళంతోనే పడలేక మోకాళ్ళతో జుట్టు పీక్కుంటున్నారు. సింగిల్ సరస్వతితోనే మెయింటైన్ కావడం కష్టమవుతున్న ఈ రోజుల్లో డబుల్ సరస్వతులతో ఎలా వేగుతావో, ఎలా మోగుతావో. అనవసరంగా టెన్షన్ పెట్టి నాకు బీపీ తెప్పించొద్దు.
ఈ ప్రమాదం నుండి తప్పించుకోవడానికి నాకేదో బోడి సలహా చెప్పు. అయితే నాదో బోడి సలహా, నీకు పెళ్ళైనట్టు నీలాంబరితో చెప్పే. ఇది నిజంగా బోడి సలహా. అసలే నీల చావు బ్రతుకుల నుండి బయటపడింది. ఆ షాక్ నుండి తేరుకోకముందే ఈ విషయం తెలిస్తే విచ్చిదైపోదు. పోనీ మోహన్ రాగానే నీకింతకు ముందే నీలాంబరితో పెళ్ళైపోయాడు చెప్పే. ఇది నీ రెండో బోడి సలహా. మోహన ఎంత పట్టుదలగల మనిషో నీకు తెలుసు. నీలతో పెళ్ళైనట్టు ఆమెకు తెలిస్తే విరక్తితో గృహిణి ఆత్మహత్య అనే హెడ్ లైన్స్, దాని పక్కనే మోహన ఫోటో, ఇంతే సంగతులు. పోనీ ఇద్దరిని కలిపి కూర్చోబెట్టి జరిగిందంతా చెప్పే. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం. పిచ్చి నీకు పడుతుంది, ఆత్మహత్య నేను చేసుకుంటాను. అయితే రాబోయే ప్రమాదాల నుంచి ఆ దేవుడే నిన్ను కాపాడాలి. భాస్కరా, ఇప్పుడే ఉదయించావు. నీలకి దైవభక్తి చాలా ఎక్కువ. ఆమెను ట్రాక్ లో పెట్టే సరికొత్త ఐడియా వచ్చింది. రండమ్మా రండి. మొట్టమొదటిసారిగా కొత్త ఇంట్లో అడుగు పెడుతున్నారు. కుడికాయలు పెట్టి రండమ్మా. నీల, ఇతను నా ఫ్రెండ్ సత్యం. నేను హార్మోని అయితే ఇతను తబలా. ఏం తపలో ఏంటోనమ్మా, ఈయన మీ గురించి తలుచుకొని రోజంటూ లేదు. మీరు వస్తున్నారని తెలిసి ఈ డోలంతా సారీ ఈ హాలంతా ఎలా దేవుళ్ళతో అలంకరించారో చూడండి. మిమ్మల్ని సెంటిమెంట్ తో పడేయాలని, అమ్మో, మీ సెంటిమెంట్ నిలబెట్టాలని. నీల, అటు చూడు, శ్రీ వెంకటేశ్వర స్వాముల వారు. ఆహా, ఆయన దర్జానే వేరు. సింగిల్ ఫోర్సు, డబుల్ ఫ్యామిలీ. లెఫ్ట్ అలివేల మంగ, రైట్ పద్మావతి, ఇద్దరు భార్యలు. ఏమండి, చెప్పడం మర్చిపోయాను. మన ఇద్దరం మళ్ళీ కలుసుకుంటే తిరుపతికి వస్తామని మొక్కుకున్నాను. తప్పకుండా. నీల, అటు చూడు, దివ్యమంగళ స్వరూపుడు శ్రీ వేణుగోపాల స్వామి. ఆయనకు ఇద్దరు భార్యలు. ఇటు ప్రక్కన రుక్మిణీదేవి, అటు ప్రక్కన సత్యభామ. వాహనము ఆవు. షూ, ఆవు అనకూడదు, గోవు అనాలి. చంపలేసుకోండి. ఏమండి, ఆయన లీలలే లీలలో. అవునవును, ఆయన లీలలే లీలలు. ఇదిగో అటు చూడు, హరహరమదేవ శంభో శంకర పరమేశ్వరుడు. ఈయనకు ఇద్దరు భార్యలు. ఎంతో అన్యూన్యంగా ఉంటారు, కలిసి మెలిసి. నెత్తిన గంగ, పక్కన పార్వతీదేవి. వెనక ఎద్దు. ఎద్దు అనకూడదు, నంది అనాలి. ఓహో, నంది ఎద్దులాగుంటాను. చంపలేసుకుంటారమ్మా. ఏమండి, ప్రతి సోమవారం శివాలయంలో అభిషేకం చేయిస్తే అన్ని అరిష్టాలు పోతాయట. తప్పకుండా చేద్దాం. ఆయనతో పాటు ఆయన ఇద్దరు భార్యలు కూడా చేద్దాం. ఇటు చూడు, హరోహర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వాముల వారు. వీరికి ఇద్దరు భార్యలు, వల్లి దేవసేన. వాహనము నెమలి లేదా మయూరము. చూడండి సత్యం గారు, అమ్మా, ఈ దేవుళ్ళ పటాలన్నీ తెచ్చింది మీరేనా? అవునమ్మా, స్వయంగా నేనే తెచ్చాను. చూడండి, ఈ ఇద్దరు భార్యల దేవుళ్ళ పటాలు చూస్తుంటే నాకెంతో భయంగా ఉందండి. ఇలాంటి పటాలు ఇంట్లో ఉంటే మా కాళ్ళ మనసులు మారిపోతాయండి. అందుకని ఈ పటాలన్నీ కట్టగట్టి మీ ఇంటికి తీసుకెళ్ళండి. ఒక్క శ్రీరాములు వారి పటం మాత్రం నాకు తెచ్చిపెట్టండి. ఎందుకంటే నా భర్త శ్రీరామచంద్రుడు కాబట్టి. భాస్కర, తను షాకు తినకూడదని ప్రయత్నిస్తే మనకే షాక్ ఇచ్చి వెళ్ళింది తప్పల్లా. ఇంకా ఎన్ని షాకులు ఇస్తుందో ఏమో. తప్పల్లా.